హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ తాన్యా. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో చేసి. సో ఈ వీక్ అయితే మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాము కెనడాలో. సో ఆ వీడియో అయితే కొంచెం ఫుల్ లెంత్ చూపించేసి మీకు అన్ని వీడియోస్ అండ్ పిక్స్ అక్కడ తీసుకున్నవి చూద్దామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో మేమైతే ఇక్కడ లాంగ్ వీకెండ్ వచ్చింది యాక్చువల్గా, కెనడా డే ముందు. సో సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అలా కలిపేసి. సో మేమైతే ఇలా పాపకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండింది. సో అందుకని చెప్పేసి ఇంకా స్ట్రాబెర్రీ సీజన్ కూడా ఎండుకు వచ్చేసింది. అందుకని చెప్పేసి స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్దామని చెప్పేసి మాకు ఒక 1 అవర్ ట్రావెల్ ఉన్న ఒక ఆండ్రూస్ ఫామ్ అనే ఫామ్ పిక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళాము. సో ఇలా స్టార్టింగ్ వెళ్తూనే కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఫామ్ కనిపిస్తుంది విత్ లాట్ ఆఫ్ యానిమల్స్. ఈ యానిమల్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, నాకైతే పేరు తెలియదు. బట్ ఇక్కడైతే చిన్న గోట్స్, హెన్స్ అనేది చాలా ఉండే. సో పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మేమైతే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. సో ఆ బాబు కూడా పాపతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ తను గోట్‌కి ఫీడ్ చేస్తుంది. చాలా ఎంజాయ్ చేసింది గానీ, చాలా భయపడుతుంది. అది దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయపడేస్తుంది తను. బట్ షీ లవ్స్ టు ఫీడ్ ద యానిమల్స్. సో అలా ఆడుకుంటూ ఉన్నింది. బాగా ఎండగా ఉన్నింది. క్యాప్ తెచ్చాను, స్పెక్స్ తెచ్చాను. ఏది వద్దనేసి ఇలా ఫ్రీగా ఆడుకుంటూ ఉన్నింది. నేను సరే ఎప్పుడో కదా ఎండకొచ్చేదని చెప్పేసి తనని అలా వదిలేసాను. మంచిగా ఆడుకుంది యానిమల్స్‌తో. సో ఇక్కడైతే ఆ చుట్టూ ఉన్న ఫామ్‌లో చాలా ఆల్మోస్ట్ ఒక 10-15 గోట్స్ అయితే ఉన్నాయి. అన్నిటికి ఫీడ్ చేస్తానని చెప్పేసి ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చేసి వాళ్ళ డ్యాడీతో కొమ్మ ఇస్తున్నప్పుడంతా తీసుకెళ్ళేసి తినిపిస్తుండింది. ఇది చూసారా? ఒక గోట్‌కి తినిపిస్తుంటే ఇంక గోట్ కూడా వచ్చేసింది. సో దానికి కూడా తినిపించాలని చెప్పేసి వాళ్ళ డ్యాడీని ఇంకొంచెం తీసుకురా అని చెప్పేసింది. తర్వాత అలా కొంచెం ముందరికెళ్తే ఈ కుట్టి కుట్టి గోట్స్ కనిపించాయి. దే ఆర్ సో హెల్తీ. ఎందుకంటే అక్కడంతా గ్రీన్ ఫార్మ్ కదా! సో మనం పెట్టినా పెట్టకపోయినా ఆ ఫార్మ్ వాళ్ళొచ్చేసి ఆల్మోస్ట్ సఫిషియంట్ ఫుడ్ అండ్ కింద చూసారా ఎంత గ్రీన్‌గా ఉందో! ఆ గ్రాస్ అంతా తినేసి మంచి హెల్తీగా ఉన్నాయి. దీంతో పాలు లేకపోతే ఏమన్నా మీట్ చేస్తారో తెలీదు. సో ఆ ఫార్మ్ అవ్వంగానే ఇలా కొంచెం ముందరికెళ్ళాలి. ఇది చాలా ఆల్మోస్ట్ 10-15 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళది. సో ఈ లాస్ట్‌కెళ్తే మనకి స్ట్రాబెర్రీ ఫార్మ్ ఉంది. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తాన్య చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఇది కానీ. సో ఇదొచ్చేసరికి మనకి చెర్రీ ఫార్మే. అంటే ఒకే ఫామ్‌లో వీళ్ళు చెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రాస్బెర్రీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇది చూస్తే చెర్రీ బాగా మంచి హార్వెస్ట్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి ఎంట్రీ లేదన్నారు. బట్ స్టిల్ మేము ఎలాగో లోపలికెళ్ళిపోయాము. ఇవి చూసారా గుత్తలు గుత్తలుగా ఎంత బాగున్నాయో చెర్రీస్. అండ్ కొన్ని ట్రీస్‌కి బాగున్నాయి. కొన్ని ట్రీస్‌కి టేస్ట్ బాలేదు. అండ్ ఇక్కడ చూసారా ఈ హెన్‌ని నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇలా తలంతా విరబూసుకొని ఉంది. సో అది చూపిస్తున్నప్పుడు తిను ఇలా ఎంజాయ్ చేస్తూ అక్కడికొచ్చేసింది మళ్ళీ. దానికి తినిపించేసాను. ఇక్కడ వచ్చేసి పిగ్ ఉందనమాట. మన ఊర్లో పిగ్స్ ఎంత ఇదిగా ఉంటాయి, ఎంత గలీజ్‌గా ఉంటాయి గదా! ఇక్కడైతే వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. అండ్ ఫస్ట్ టైమ్ నేను ఇలా అంటే పిగ్స్ ఇలా ఇవి తినడం. సో తను దానికి కూడా ఇవి ఫీడ్ చేస్తుంది. ఐ డోంట్ నో. అది గ్రాస్ ఇలా తింటాయని గూడా నాకు ముందు తెలీదు. సో దాంతో కొద్దిసేపు బాగా ఆడుకుంది. తర్వాత ఇలా ఏం చేస్తది సౌండ్ ఏంటో ఆయింక్ ఆయింక్ అని. అంటే తనకి చిన్నప్పటి నుంచి ఆ సౌండ్స్ బాగా అలవాటనమాట. దాని పేరేంటి అని అడిగితే ఆయింక్ ఆయింక్ అని చెప్తది. సో అలా బాగా ఎంజాయ్ చేసింది ఈ ఫార్మ్ చుట్టూని. దీని పక్కనే ఉన్నది యాక్చువల్‌గా చెర్రీ ట్రీస్. సో అలా పిక్ చేసుకొని కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ ఉండింటిమి. తర్వాత స్లోగా మేము అక్కడికి స్టార్ట్ అయిపోయామనమాట స్ట్రాబెర్రీ ఉన్న చోటికి. సో ఇక్కడ చూసారా అంటే చాలా పెద్ద ఫార్మ్ కాబట్టి ఇక్కడ మనకి ట్రాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దట్ దే విల్ టేక్ యూ టు థాట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ పిక్ వేరెవర్ యూ వాంట్ టు స్టాప్. సో ఇదొచ్చేసి ఫుల్లుగా ఇక్కడొచ్చేసి మనం ట్రాక్టర్‌లో వెళ్ళడానికి ప్లేస్ అనమాట. సో ఇలా వెళ్ళిపోయి నేను చెప్పాను కదా! లాస్ట్‌లో ఒకటుంటది. చాలా హెల్తీ స్ట్రాబెర్రీస్ ఉన్నాయక్కడ. సో ఆ ఫార్మ్‌కెళ్ళిపోయాము. చాలా చాలా పెద్ద పెద్దగున్నాయి. బాగా రైప్ అయ్యి కూడా చాలా ఉన్నాయన్నమాట. అలా కొంచెం బావుంటే పిక్ చేసుకున్నాం. బట్ చెప్పాను కదండీ క్లైమేట్ మస్తుగుండిందసల. బాగా సన్నీగా ఉండింది. సో దట్ టైమ్ స్పెండ్ చేయడానికి అంటే మరీ సన్నీ అంటే 28-29 డిగ్రీస్ ఉండింది ఆ టైంలో. మంచి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో కలర్ గానీ ఏదైనా చూడ్డానికి మనకి
బాగా ఎంజాయ్‌మెంట్‌గా ఉండింది. అక్కడ స్ట్రాబెర్రీ పిక్ చేయడానికి పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇంతమంది యాక్చువల్‌గా మేము ఎళ్ళే టైంకి చాలామంది వెళ్ళిపోయారు. కొంతమందే ఉండిండ్రి. సో, ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. 4:00కి ఫార్మ్ క్లోజ్ చేస్తారనమాట. సో, అలా నేను కూడా ఇక్కడ చూస్తున్నారు గదా! గుత్తలు గుత్తలుగా ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయో. ఆడ ఏమవుతదంటే అందరూ కొంతమంది తొక్కేస్తున్నారు. సో, అలా గలీజయిపోయింది. సో, తినిలా యాక్చువల్‌గా స్ట్రాబెర్రీ పికింగ్ అని చెప్పేసి రెడ్ కలర్ డ్రెస్ ఏసాను. క్యూట్‌గా కనిపిస్తుంది ఆ స్ట్రాబెర్రీని తీసుకొని. ఎలా హాయ్ చెప్తది, ఆడుకుంటది. బాగా ఇంట్రెస్ట్‌గా తానే స్ట్రాబెర్రీస్ కూడా పిక్ చేసింది. సో, ఈ బాస్కెట్ అయితే నేను ఇంటి నుంచే తీసుకెళ్ళాను. ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళు ఇవ్వకపోతే ఎందుకులే అని చెప్పేసి. బట్ వాళ్ళు అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ $1 ఆర్ $2 చెప్పారు. ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకెళ్ళిందే ఇచ్చేసి తను బాగా అక్కడే పిక్ చేసుకొని తను అన్నీ పిక్ చేస్తోంది. సో, కొన్ని రాయిపోయిండేటివి చేతిలోకొస్తున్నాయని నేను చెప్తేనే పిక్ చేయాలంటే తను అలాగే స్లోగా పిక్ చేసుకుంటూ మొత్తం తనకు కూడా తెలుస్తదనమాట. ఓ 2, 3 స్ట్రాబెర్రీస్ ఇది పిక్ చేయకూడదు, ఇది పిక్ చేయాలి అంటే షీ కేమ్ టు నో థట్ ఓకే. రెడ్‌గుంటే పిక్ చేయాలని జెప్పేసి తనే పిక్ చేయడం స్టార్ట్ చేసేసింది. చాలా వరకు ఒక హాఫ్ బాస్కెట్ ఏమో తనే పిక్ చేసుకొని, మొత్తం దగ్గర పెట్టుకొని మాకు కూడా ఇవ్వట్లేదు బాస్కెట్. తనే పిక్ చేస్తానంటది. మేము పిక్ చేసింది తన దాంట్లో వేసేసి అలానే తనే హోల్డ్ చేసుకుంటూ వచ్చేసింది. వీళ్ళ డ్యాడీతో పాటే చూడండి ఎంత నింపేసిందో. ఇది ఆల్మోస్ట్ వాళ్ళ డ్యాడీను తిను మాత్రమే పిక్ చేసిన స్ట్రాబెర్రీస్. ఎంత బాగున్నాయి గదా! రెడ్ కలర్‌లో అసలా. బాగా ఎంజాయ్ చేసింది చెప్పాలంటే ఆ స్ట్రాబెర్రీ పికింగ్‌ని. వాళ్ళ డ్యాడీతో కలిపి. ఆ ఎండకి హ్మ్. యాక్చువల్‌గా నేను చాలా పిల్లలు అక్కడ బాగా క్రాంకింగ్‌గా చూసాను. ఎందుకంటే ఆ వేడికి అక్కడ ఆల్మోస్ట్ 1 డే ముందరే వర్షం పడ్డది. బట్ దే వర్ ఏబుల్ టు మేనేజ్ విత్ సమ్ ఏదో డ్రైడ్ గ్రాస్ దాన్ని బట్టి. బట్ అక్కడ పిల్లలందరూ ఏడుస్తున్నారు. కింద పడి ఏడుస్తున్నారు ఆ ఎండకి. అంటే అక్కడ పిల్లలు తట్టుకోలేరు గదా! బట్ మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 28, 29 డిగ్రీస్ అంటే తట్టుకోగలము. సో, కొంచెం టైం అయిన తర్వాత ఒక 3:30 తర్వాత కొంచెం విండ్ గూడా వచ్చింది. బాగా చల్లగా అయిపోయింది. ఇంకా ఇది చూసారా? చాలా వరకు పిక్ చేసేసారు ఫామ్‌లో. అందువల్ల ఎక్కువ దొరకలేకపోయాయి మాకి. సో, అలా స్ట్రాబెర్రీ పికింగ్ అవ్వగానే అక్కడే మాకు రాస్‌బెర్రీస్, ఇలా బ్లూబెర్రీస్ అన్ని ఫార్మ్స్ ఉండేవి. బట్ ఆ వీడియో నేను సెపరేట్‌గా చేస్తాను. సో, అదంతా అయిపోయిన తర్వాత మేము నైట్ ఇంటికొచ్చాము. యాక్చువల్‌గా కెనడా డే అని చెప్పాను గదా! అక్కడ చూస్తున్నారు గదా! ఆ బిల్డింగ్ మాది. సో, అక్కడి నుంచి కిందకొస్తూనే ఇలా అంటే యాక్చువల్‌గా 9:45కే స్టార్ట్ అయిపోయింది. 9:30కే స్టార్ట్ అయిపోయింది. బట్ పక్కనే గదా! లేట్‌గా వెళ్దాం అనుకుంటే ఫుల్ గ్యాదరింగ్ వచ్చేసారు. అస్సలు ప్లేస్ లేదు. బట్ స్టిల్ వి వర్ ఏబుల్ టు మేనేజ్. ఏదో లాస్ట్‌లో ఒక ప్లేస్ ఉంటే అక్కడికెళ్ళి అక్కడ ఫైర్ వర్క్స్ అయితే చూసాము. దీనికోసమే కెనడా డే ఆ సెలబ్రేషన్ స్క్వేర్‌లో చాలామంది చాలా దూరం నుంచి కూడా వచ్చారు. ఎవరికైతే ఫెసిలిటీ ఉంటదో దగ్గర రావడానికి అలా. ఇంకా చాలా ప్లేసెస్‌లో ఉంటది. బట్ దిస్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ విచ్ ఈస్ నియర్ టు మీ. సో, అందుకని చెప్పేసి అక్కడికెళ్ళాము. జరిగింది. సో, తను ఉన్నంత సేపు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇది బాగా చూసింది. అండ్ ఈ ఫ్లాగ్స్ ఎవరో కింద పడేస్తే నేనే తీసుకురమ్మన్నా. ఎంత ఉన్నా ఫ్లాగ్‌ని కింద పడేసి తొక్కేయడం ఎందుకులే అని చెప్పేసి షిల్ లవ్డ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో, మా కెనడా డే అయితే ఇలా ఫుల్‌గా మార్నింగ్ అయితే స్ట్రాబెర్రీ పికింగ్‌కెళ్ళాము. ఈవినింగ్ చూస్తే ఇలా సెలబ్రేషన్ స్క్వేర్‌లో కొంచెం కెనడా డే ఫైర్ క్రాకర్స్‌తో అలా స్పెండ్ చేసేసాం. హోప్ యూ లైక్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please like, share and subscribe to my channel. Thank you. Bye bye.